వద్దు. ఒక్క నిమిషం కృష్ణ కంప్లీట్ అయినాక మళ్ళీ తీసుకుంటాను వారు ఇదే పాయింట్ మీద. కృష్ణ మీరు కంక్లూడ్ మీరు చెప్పండి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అమిత్ షా అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు భేటీ జరగబోతుంది. 7:30 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అంటున్నట్టు సమాచారం. ఈ భేటీలోనే ఇటు నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉంది, లేదా ఈ భేటీ అయిన తర్వాత నడ్డా నివాసానికి వెళ్ళి కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాని మీద మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే పొత్తుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా బీజేపీ అంటే కొంత ఏపీ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు బీజేపీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు అమరావతిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతు పలుకుతుంది, అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుంది అన్న అంశం పైన కొంత వ్యతిరేకతగా ఉన్నటువంటి ఏపీ ప్రజలను శాంతపరచడం కోసం ఏమేమి చేయాలి, ఎటువంటి నిర్ణయాలను ప్రకటిస్తే బాగుంటుంది బీజేపీ అధిష్టానం అన్న అంశాలపై కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళకి చెప్పే అవకాశం ఉంది. జై అమరావతి అంటూ ఇటు మోదీ గాని లేకపోతే ఇక్కడ అమిత్ షా గాని అమరావతికి వచ్చి ఒక ప్రకటన చేయటం, తర్వాత అభివృద్ధి కార్యక్రమం ఒకవేళ మోదీ ఇక్కడ మోదీ సర్కార్ అదే ఎన్డీఏ సర్కార్ అదేవిధంగా అక్కడ కూడా ఎన్డీఏలో పార్ట్నర్లు అయినటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వం కనుక అక్కడ వస్తే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అవన్నీ కూడా విడమర్చి చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి కోపాన్ని తొలగించి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ పొత్తును ముందుకు కొనసాగించే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాలను ప్రధానంగా చెప్తున్నారు. ఈ రోజు అయితే అంటే అలాంటి ప్రకటనలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తమ పైన ఉన్న నెగిటివిటీని పోగొట్టాలి అని అంటే కొన్ని మినిమం ప్రకటనలు చేయాలి, మినిమం హామీలు. అందుకని ప్రోమోలో కూడా ఎలాంటి భరోసా ఇవ్వబోతోందని పెట్టాను నేను. ఆ భరోసా ఇవ్వాల్సిన అవసరం, ఎలాంటి భరోసా ఇవ్వాలి అనే విషయంలో కూడా బీజేపీ క్లారిటీ ఉందా? అంటే క్లారిటీ అంటే క్లారిటీ ఉంటుంది, ఎందుకు ఉండదు కానీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది మాయగాన రాజకీయాల్లో. కాకపోతే ఆర్ దే రెడీ టు గివ్ అష్యూరెన్సెస్ ఆర్ సంథింగ్ ఎల్స్? ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలే ఈ విషయాన్ని చెప్తున్నారు. కేంద్రం పైన వాళ్లే ఒత్తిడి చేసుకుంటున్నారు. కేంద్ర నేతలతో ఇప్పుడు అధిష్టానం దగ్గర ఉన్నటువంటి నేతలతో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కనుక ఏమాత్రం ఇటువంటి హామీలు ఏవి ఇవ్వకుండా వాళ్ళు ముందుకెళ్తే ఇది ఖచ్చితంగా జల్ అవ్వదు. స్మూత్ గా టేక్ ఆఫ్ అవ్వాలంటే ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ పొత్తు స్మూత్ గా టేక్ ఆఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇటువంటి హామీలు ఇవ్వాలి, ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి. రేపు మళ్ళీ మోదీ ప్రభుత్వం ఇక్కడ సర్కార్ మోదీ మళ్ళీ పీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో కాకుండా ఈసారి ఖచ్చితంగా ఒక యుద్ధమిద్దంగా ఈ హామీలు ఇవ్వబోతున్నాం, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అమరావతి, పోలవరం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ఈ యొక్క విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అమలు చేద్దాం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఏ విధంగా ఇవ్వబోతున్నాం అనేది కూడా చెప్పాలి అన్నది. అది రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ నేతలు కూడా ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ అధిష్టానాన్ని చెప్పారు. బీజేపీ అందుకు అంగీకరించింది. సో ఏదైనా సరే 405 పైగా టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈసారి ఏపీలో కూడా తమ ప్రాధాన్యత ఉండాలి. తమ బీజేపీ ఎంపీలు అక్కడి నుంచి రావాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. అక్కడ టీడీపీ జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఈసారి అయితే గ్రాండ్ విక్టరీ ఉండాలి. కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా ఈసారి ఎన్డీఏలో అయితే టీడీపీని చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజు ఎన్డీఏలో చేరతారా లేదా అనే దానిపైన ఇన్ ప్రిన్సిపల్ చర్చ జరుగుతుంది. చేరితే ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించి ఏ విధంగా ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీసేయాలి, వాటన్నిటి మీద చర్చ జరుగుతుంది. ఇక సీట్ల విషయం అవన్నీ కూడా ఈ రోజు పెద్దగా చర్చించే అవకాశం లేదు. సీట్ల విషయం